నమస్తే, నా పేరు కోపాల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. రేపటి నుంచి విద్యా సంవత్సరం మొదలవుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు ఒక వారం రోజుల కిందటే టీచర్లకు స్కూల్స్ మొదలైపోయినాయి. పిల్లలు కూడా రేపటి నుంచి వస్తారు. ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకునింది. అదేమిటంటే సోమవారం నుంచి, అంటే పాఠశాలలు కళాశాలలు మొదలయ్యే రోజు నుంచి కూడా బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభించాలని డిసైడ్ చేసింది. 1369 విద్యా సంస్థలు అంటే ఇందులో స్కూల్స్ ఉన్నాయి, జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. అందుకనే 1302 విద్యా సంస్థల్లో అంటే 1269 స్కూల్స్, 33 జూనియర్ కాలేజీల్లో రేపటి నుంచే బ్రేక్ఫాస్ట్ పథకం అమలు అవబోతోంది. ఈ రెండింటిలోనూ సుమారుగా 145,000 మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని ఒక అంచనా. ఇది మొదటి దశ మాత్రమే. విడతల వారీగా స్కూళ్లను కాలేజీలను ప్రభుత్వం పెంచుకుంటూ పోతుంది. ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని వారంలో 6 రోజులు అమలు చేస్తారు. చివరి రోజు ఆదివారం కాబట్టి ఆ రోజు పథకం ఉండదు. ఇది సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా అమలు చేయాలని డిసైడ్ చేశారు. 33 జిల్లాల్లో 39 సెంట్రలైజ్డ్ కిచెన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇప్పటికే 7 సెంట్రలైజ్డ్ కిచెన్లు ఉన్నాయి. అంటే 33 జిల్లాల్లో 39 సెంట్రలైజ్డ్ కిచెన్లు అంటే ప్రతి జిల్లాలోకి హెడ్ క్వార్టర్స్లో ఒక మంచి కిచెన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిర్ణయం. ఇప్పటికే 7 సెంట్రలైజ్డ్ కిచెన్లు ఉన్నాయి. దాన్ని కూడా బాగా విస్తరించి, అంటే అధునాతన పద్ధతులు సౌకర్యాలను ఏర్పాటు చేసి అదనపు సిబ్బందిని నియమించి మొత్తం అక్కడి నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాలు, మండలాల వారీగా, గ్రామాల వారీగా బ్రేక్ఫాస్ట్ను పంపిణీ చేయాలి అన్నది ప్రభుత్వ ఉద్దేశం. కొన్ని జిల్లాలు చాలా పెద్దవిగా ఉంటాయి కాబట్టి అవసరమైతే మరొక కిచెన్ను కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి పిల్లలందరికీ ఉచిత బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అందించాలి అని ప్లాన్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ కిచెన్ల నిర్మాణానికి సుమారుగా 300 కోట్ల రూపాయలు బడ్జెట్ అవుతుందని ఒక అంచనా వేశారు. ఈ 300 కోట్లలో 70% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంటే మిగిలిన 30% ఈ ఉచిత బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి 2 సంస్థలు భరించబోతున్నాయి. ఆ 2 సంస్థలు ఏదంటే హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ ఒకటి, మన్నా ట్రస్ట్ ఇంకొకటి. ఈ 2 ట్రస్టులు సామాజిక దృక్పథంతో సామాజిక సేవ చేయాలన్నటువంటి దృక్పథంతోనే మిగిలిన 30% ఖర్చును భరించడానికి ముందుకు వచ్చాయి. ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి మొత్తం స్కూలు 7th, 8th, 9th ఎంతవరకు ఉంటే 10th వరకు ఉంటే కూడా అందరికీ వర్తింపజేయాలి రాష్ట్ర వ్యాప్తంగా అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అన్ని విడతలు కలుపుకుంటే కూడా సుమారు 22 లక్షల మంది పిల్లలు, అంటే స్కూల్స్, జూనియర్ కాలేజీలు కలిపి 22 లక్షల మంది పిల్లలు లబ్ధి పొందుతారని ప్రభుత్వం అంచనా వేసింది. దీని కాకుండా మధ్యాహ్న భోజన పథకం మళ్ళీ వేరే ఉంది. దానికి అదనంగా ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ఎందుకు అమలు చేస్తోందంటే పిల్లలు ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి అన్నటువంటిది ప్రభుత్వ ఆలోచన. రైట్ టు ఎడ్యుకేషన్ అన్నటువంటి చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయకపోతే పిల్లలు చదువుకు దూరం అవుతారు అన్నటువంటిది ప్రభుత్వ భావన. పిల్లలందరూ చక్కగా చదువుకుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుంది అని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాయి. మరి పిల్లలందరూ స్కూళ్ళకు రావాలి అంటే మార్గం ఏమిటి? చాలామందికి ఇళ్లల్లో భోజనము లేదా టిఫిన్ లాంటి సౌకర్యాలు ఉండవు. అవి లేక పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలే చదువుకు ఎక్కువగా దూరం అవుతూ ఉంటారు. అందుకని తల్లిదండ్రుల మీద వాళ్ళ భోజనము లేకపోతే బ్రేక్ఫాస్ట్ భారం పడకుండా ప్రభుత్వమే ఈ బ్రేక్ఫాస్ట్ భోజనం పథకాన్ని అమలు చేస్తే కనీసం వాళ్ళకు కొంతవరకైనా తోడ్పాటు అందించినట్లు అవుతుంది అనేటువంటిది ప్రభుత్వం ఎప్పుడో ఆలోచన చేసింది. అందుకనే ముందు బ్రేక్ఫాస్ట్ పథకం, తర్వాత భోజనము, ఇట్లా రకరకాలుగా పిల్లలను ఆకర్షించడం కోసమే ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ బ్రేక్ఫాస్ట్లో వారానికి 3 రోజులు పాలు కూడా ఇస్తారు. అంటే 3 రోజులు పాలు, 3 రోజులు రాగి జావలో కూడా పాలు కలుపుతారు కాబట్టి మొత్తం 6 రోజులు పాలు అనేది ఉంటుంది. 3 రోజులేమో అచ్చంగా పాలు మాత్రమే ఇస్తారు. మిగతా 3 రోజుల్లో పాలు, రాగి జావ కలిపి ఉంటాయి. ఈ హరే కృష్ణ ట్రస్ట్ ఏమో వికారాబాద్, నారాయణపేట, హనుమకొండ, వరంగల్ జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని 10,293 మంది పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అందిస్తుంది. అలాగే
1162 కళాశాలల్లో 1003,891 మంది విద్యార్థులకు ప్రయోజనం అందుతోంది. ఇక మన్నా ట్రస్ట్ ద్వారా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లోని 107 పాఠశాలల్లో చదివే 26,294 మంది విద్యార్థులకు ఈ పథకం అమలు అవుతుంది. ఈ 2 జిల్లాల్లో 12 కళాశాలల్లోని 4,132 మంది విద్యార్థులు కూడా లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుతం పాఠశాలలకు మాత్రమే పరిమితమైన ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని మెల్లిమెల్లిగా ప్రభుత్వం జూనియర్ కళాశాలలు కూడా విస్తరించాలని డిసైడ్ చేసింది. మొదటి 2వ సంవత్సర విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. దీన్ని కూడా సోమవారం నుంచే 33 కళాశాలల్లో ఆరంభించబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 430 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 1,70,000 మంది విద్యార్థులు చదువుతున్నారనేది ఒక అంచనా. ఈ పథకం పక్కాగా అమలు చేయడం కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని పాఠశాలల హెడ్ మాస్టర్లకు, కాలేజీల ప్రిన్సిపాల్కు ఒక మెను పంపించింది. మొదటి రోజేమో ఒక 2 దోశలు, చట్నీ లేకపోతే సాంబారు. రెండో రోజుకు మిల్లెట్లతో ఒక 2 ఇడ్లీ ప్లస్ సాంబారు. మూడో రోజు 2 పూరీలు, అందులోకి మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా. 4వ రోజు 2 బోండాలు, అందులోకి చట్నీ కానీ సాంబారు కానీ. 5వ రోజు 2 ఇడ్లీ, చట్నీ లేదా సాంబారు. 6వ రోజున ఉప్మాతో పాటు చట్నీ, సాంబారు ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వాలనేసి. ప్రీ ప్రైమరీ నుంచి 5వ తరగతి విద్యార్థులకు 150 గ్రాముల చొప్పున, 6 నుంచి 12 తరగతులు విద్యార్థులకు 200 గ్రాముల చొప్పున ఉప్మా అందిస్తారు. ఇవన్నీ కూడా అలాగే పాలు పెద్దవాళ్ళకైతేనేమో 100 మిల్లీలీటర్లు, పిల్లలకైతే 75 మిల్లీలీటర్ల పాలు అందిస్తారు. ఇవన్నీ కూడా దాదాపు 700 పైచీలకు కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందనేది అంచనా. మొత్తం కలుపుకుంటే ఏది చేసినా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా పిల్లలందరూ బాగా చదువుకోవాలి, రెగ్యులర్గా స్కూళ్ళకు రావాలనేదే ప్రభుత్వ ఉద్దేశంగా కనబడుతోంది. సో మరిన్ని పథకాలతో ముందు ప్రభుత్వం ఇంకా ఎన్ని ఖర్చు పెడతారో పిల్లల కోసం అనేది చూడాలి. థ్యాంక్ యూ.